చదువుతున్నాను. గవర్నమెంట్ ఉన్న స్కూల్ వద్ద ఇప్పుడు ప్రతి ఒక్క పెయింటింగ్స్ కావాలి, టైల్స్ కావాలి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ పెట్టుకుంటున్నారు. పెయింట్స్ కావాలి అండ్ గ్రౌండ్ మొత్తం క్లీన్ ఉండాలి. వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. గ్రౌండ్ మాకు మొదలు పెట్టాలి. మాకు కావాల్సిన వస్తువులు కావాలి. నా పేరు సంతోష్. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు డెప్యూటీ సారవన్న. మాకు బాయ్స్కి టాయిలెట్స్ లేవు. సో దానికోసం రోడ్ దాటి వెళ్ళిపోతున్నాం. మేము చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాము. ప్రాబ్లమ్స్ ఇస్ ఓన్లీ బాత్రూమ్స్. మా బాత్రూమ్స్ లేక 150 మంది చిల్డ్రన్స్ మొత్తం రోడ్ అవతల దాటుతారు. రోడ్ అవతల దాటి వల్ల వెహికల్ చాలా వస్తుంది. దానికి ఏమైనా జరిగితే ఏం లేదు. అందుకనే మాకు బాత్రూమ్ కట్టాలని ప్రభుత్వానికి కట్టిస్తే ధన్యవాదాలు. గ్రౌండ్ కూడా వాటర్ అవుతున్నాయి. వర్షాలు వస్తే కూడా గ్రౌండ్లో కూడా మట్టి ఒప్పిస్తే బాగుంటుందని గవర్నమెంట్ స్కూల్కి మొత్తం కలర్స్ వేయాలని, పెయింటింగ్ వేయాలని కోరుతున్నాం. స్పోర్ట్స్ మీటింగ్స్ కూడా ఉంటాయి. మాకు దానికి అవైలబుల్ ఉన్నట్టు పంపిస్తారని కోరుకుంటున్నాం. మా స్కూల్ పేరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ చారవండ. మాకు టాయిలెట్స్ లేకపోవడం వల్ల బయటకు పోతున్నాం. 150 మంది చాలా ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్స్ కట్టేయాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఇంకా కలర్స్ గ్రౌండ్ మొత్తం వాటర్ వచ్చి నిండిపోతున్నాయి. కలర్స్ మొత్తం పోయి కలర్స్ కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాస్టర్గా జూన్ 13 ఈ సంవత్సరం వచ్చాను. వచ్చినప్పటి నుంచి పిల్లల విద్యాభివృద్ధిలో చాలా క్రియాశీలకంగా నేను మా స్టాఫ్ అందరం కూడా గ్రూప్ యాక్టివిటీస్తో ముందుకు వెళ్తా ఉన్నాం. పిల్లలు కూడా మెరుగైందని మేము అంత ఆశాజనకంగా ఉన్నాం. స్పెషల్ క్లాసులు కూడా నడుస్తూ ఉన్నాయి 10వ తరగతికి. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే చదువులో వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆరు బయట నేనే స్వయంగా మా టీచర్స్ సహకారాలతోనే లాంగ్వేజెస్ ఏవైతున్నాయో, తర్వాత మ్యాథమెటిక్స్ దాంట్లో బేసిక్స్ నేర్పడానికి మేము దాదాపు నెల రోజుల నుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని పార్టిసిపేట్ అవుతూ ఉన్నాం. దాంట్లో పిల్లలు బాగా చురుగ్గా యాక్టివేట్ అవుతూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నెంబర్ 2, పాఠశాల వసతుల విషయానికి ఏదైతే గ్రామస్తుల సహకారం చేత ఇంతకుముందు జరిగినటువంటి విద్యా ప్రక్రియలో భాగంగా అన్ని కూడా వసతులు బాగా ఉన్నాయి. మన ఊరు మన బడి కింద ఏదైతే డైనింగ్ హాల్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఒక సున్నం స్కూల్కు పెయింటింగ్ ఒకటి డ్యూ ఉంది టోటల్గా. దాంతో కొంచెం శిథిలావస్థంగా కనపడతా ఉంది, కానీ ఆ విధంగా లేదు. అది అక్కడక్కడ ఉంటే మైనర్ రిపేర్ కూడా పూర్తి చేయబడ్డాయి. తర్వాత ఏంటంటే వర్షాకాలం లోపల మేము వచ్చిన వెంటనే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఆ గ్రౌండ్లో బాగా అంటే కొంచెం డౌన్ ఉంది. క్రిందికి ఉండడం వల్ల బాగా వాటర్ మొత్తం బజార్ వాటర్ మొత్తం బాగా వచ్చి మోకాళ్ళ మంద నీళ్ళు రావడంతో పిల్లలకు ఆట స్థలం లేక కొంచెం చాలా ఇబ్బంది అయింది. ఆ టైంలో కొద్దిమంది కూడా ఈ డెంగ్యూ ఏదైతే స్లమ్ లాగా తయారు కావడం వల్ల కొంతమంది పిల్లలు కూడా కొంచెం హాస్పిటలైజ్ జరిగి అనుపస్థితి యొక్క రేట్ పెరిగి ఉన్నది. ఎక్కువ శాతం జరిగింది ఆ మధ్యలో. ఎండాకాలం ఎప్పుడైతే అంటే వర్షాకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఉన్న అంతలో గ్రామ పంచాయతీ సహకారం చేత కొంత మట్టి పోసిండు ఆ సెక్రటరీ గారు. తర్వాత ఇంకా ఏంటంటే గ్రౌండ్స్కి గర్ల్స్కి వాష్రూమ్స్ మేము వచ్చిన తర్వాత కంప్లీట్ సెటప్ చేసేసాం విత్ రన్నింగ్ వాటర్. బాయ్స్కి మాత్రం 175 మంది ఉన్నారు మన పాఠశాలలో. 175 మందికి 179 మంది ఉన్నారు. 179 మంది కూడా 1-2 చిన్నవి ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ సరిపోవు. 1-2 ఉన్నాయి. అది స్టాఫ్ రూమ్లకే వెళ్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు. స్టాఫ్ రూమ్లోకి ఉన్నాయి. తప్పితే ఏంటంటే వాళ్ళు ఈ హైవే రోడ్ ఒకటి జరుగుతూ ఉంది. ఇది షాద్నగర్ టు మహబూబ్ నగర్ టు ఏదైతే దేవరకొండ పోయే ఆ రహదారి పైన పెద్ద రోడ్ అయింది. బాగా హెవీ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. రష్ అయింది బాగా. పిల్లలు బయట ఆ యొక్క రోడ్డు దాటి అవతలుకోవడం అనేది ఆ పక్క ఏదైతే పొలాలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది. పక్కన ఇండ్లు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా కొంచెం రిమార్క్ చేస్తూ ఉన్నారు. కనుక దయచేసి మా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మా ఆవరణలోనే ఒక మంచి రన్నింగ్ వాటర్తో ఒక మంచి వాష్రూమ్స్ నిర్మిస్తే ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. సంస్థ మా యొక్క పాఠశాల తరఫున ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. ఇంకొకటి తర్వాత ఈ యొక్క సున్నం పెయింటింగ్, స్కూల్ పెయింటింగ్ వస్తే కొంచెం బాగా ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. మూత్ర విసర్జనకు వెళ్ళాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక అక్కడ విద్యార్థులంతా కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి
కోదాడ టు జడ్చర్ల వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిని ఆనుకొని ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంటుంది. పాఠశాల ప్రాంగణం లోపల మరుగుదొడ్ల నిర్మాణం లేకపోవడంతో విద్యార్థులంతా కూడా కనీసం మూత్ర విసర్జనకు వెళ్ళాలంటే కూడా ఆ జాతీయ రహదారిని దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. పూర్తిగా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఆ జాతీయ రహదారిని దాటి వెళ్ళడం అత్యంత ప్రమాదకరమైనప్పటికీ కూడా జాతీయ రహదారి దాటడం అనేది చాలా ప్రమాదకరమైనప్పటికీ కూడా గత్యంతరం లేక విద్యార్థులంతా కూడా ఆ జాతీయ రహదారిని దాటి వెళ్ళి ప్రమాదకరంగా టాయిలెట్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ పాఠశాలలో నెలకొంది. మరుగుదొడ్ల నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు అక్కడ మరుగుదొడ్ల శాంక్షన్ చేయట్లేదు అనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దాదాపుగా 200 మంది వరకు కూడా అక్కడ విద్యార్థులు ఉన్నారు. వారందరూ కూడా నిత్యం రోజుకు మార్నింగ్ ఇంటర్వెల్ సమయంలో కావచ్చు, అదేవిధంగా లంచ్ అవర్స్లో కావచ్చు, ఆ తర్వాత విరామం సమయంలో కూడా వారంతా ఆ రహదారిని దాటి ప్రమాదకరంగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాహనాల రాకపోకలు కూడా అత్యధికంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మరుగుదొడ్లను నిర్మించి ఇవ్వాలనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.